రూపాయల మిత్తి కట్టినట్టు అయితే కథడ. అదంతా పబ్లిక్ మీదనే పడుతుంది కదా, చక్రవడ్డే పడుతుంది. బ్యాంకర్స్ ఏముంటుంది, చక్రవడ్డే పడుతుంటుంది కదా. కేసీఆర్కు ఒక బిరుదు పెట్టాలి, ఒకటి మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్. మోసం చేసుట్ల దిట్ట. మోసగాళ్ళకి మోసగాడు, మోసం చేసేట్ల దిట్ట కేసీఆర్ గారు. మోసం ఎట్లా చేయాలనో కేసీఆర్ చూసి ఎవరైనా చేయాలనుకుంటే ఆయన దగ్గర పోయి నేర్చుకోవాలి. ఎవరన్నా మోసం ఎట్లా చేయాలనో దానికి ఆయననే లెక్చరు, ఆయననే ప్రొఫెసర్. అందుకే నేను ఆయన వయసులో పెద్దవాడు కేసీఆర్ గారు, కానీ మా పార్టీని నిందలేసినప్పుడు మరి మేము బాధ్యత వహించి వారి గుణగణాలు చెప్పాలి కాబట్టి నేను కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తున్నది. నేను వయసులో వారిని బాగా గౌరవిస్తే నేను ఎక్కడ కూడా కేసీఆర్ గారే అంటున్నాను, కానీ ఎక్కడ కూడా ఒక్క పదం కూడా నేను పక్క జరగలే. కానీ మా పార్టీని అంటున్నాను, మా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నాను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆయననంటే మరి మేము దానికి మా డ్యూటీ మేము చేయాలి కదా. నువ్వు మా గవర్నమెంట్ నువ్వు బదనాం చేయాలని అనుకున్నప్పుడు చెయ్యని తప్పులో మేము తప్పు చేసినా నువ్వు బయట ఇంత నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడితే దానికి ఎట్లా మేము సహిస్తాం, ఎట్లా ఊరుకుంటాం? అది అరే నిజంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ అఫీషియల్ అమ్మ ఛానల్ ప్లీజ్ 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ఆస్తి వాళ్ళ శిలకున్న డబ్బు ఎంత తెలుసా? 1600 కోట్లు. 76 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ మా దగ్గర 0. ఇప్పుడు మా గవర్నమెంట్లో నిజంగా చెప్తున్నా, ఇది కూడా ఏమని అనుకోండి ఎవరన్నా కానీ, మా గవర్నమెంట్లో మా పక్క బాత్రూమ్లు సాఫ్ చేసుకుని కూడా మాత్రం పైసలు లేవు అకౌంట్లో మాత్రం. అంటే వాస్తవమే కదా. అంటే ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నీతి నిజాయితీగా గవర్నమెంట్ పరిపాలన అట్లుంటుంది, జవాబుదారుగా ఉంటుంది.